నిన్నైనా వదులుకుంటే కానీ ఊరిని వదులుకొని రా అన్నాడు. అంటే ఏందన్నా అన్నాడు. అట్టయితే నువ్వు లేచి వెళ్ళాల్సిందే అన్నాడు. భార్య, భర్త, పిల్లలు విస్తళ్ళ మీద నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారంట. విస్తళ్ళ మీద నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి ఆ పచ్చడో కారం నూరుకొని అప్పుడప్పుడు పిల్లలకు వండి పెట్టుకుందాం పొద్దుపోయాక. అయినా సరే పట్టెట్టబట్టాడో చూడండి, అది నేను చెబుతున్న పాయింట్. ఒకటే మాట, తలంత లోతు నీళ్లలో మునిగి ప్రమాణం చేశా, ఇక నా లైఫ్ ఆయనతోనే పోవాలి, ఇంక రెండో దానికి ఈ చేతులు ఎత్తి మొక్కేది లేదా. యేసు ప్రభువా ఏమైనా కానీ నాయన నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గుండాబత్తిని దేవదానం అని దైవజనుడు ఉన్నాడు. వాళ్ళ నాన్న పేరు రోషయ్య, వాళ్ళ అమ్మ పేరు రాగమ్మ. ఆయన బుక్ సాక్ష్యంలో చదివాను నేను. వాళ్ళు ఉన్న ప్రాంతానికి ఈ దేవుని సేవకులు వచ్చి వాళ్ళ ఏరియాలో సువార్త ప్రకటిస్తే ఆ కుటుంబం నమ్ముకున్నారు. ఎవరు? ముగ్గురు నమ్ముకున్నారు. ఆ ఊరు మొత్తంలో ముగ్గురు నమ్ముకున్నారు. ఈ రోషయ్య నేను ఒక ఆయన భార్య, వాళ్ళు ఒక ఫ్యామిలీ అనుకోండి. ఈ రోషయ్య అన్న, వాళ్ళ బంధువు ఇంకొకడు. ఈ ముగ్గురు నమ్ముకుని ఈ ముగ్గురు బాప్తిజం పొందారు అదే రోజు. పొందిన తర్వాత వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిజం కూడా పొందారని ఊళ్ళో తెలిసింది. ఊళ్ళో తెలిసి వాళ్ళు వీళ్ళకి కౌన్సిలింగ్ చేశారు. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లు ఎక్కువైనాయి. ఈ కౌన్సిలింగ్లు ఇప్పుడే కదా, అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. బాప్తిజం ఇచ్చి సేవకులు వెళ్ళిపోయారు. ఈ బాప్తిజం పొందినటువంటి వ్యక్తులు ముగ్గురిని బ్రెయిన్ వాష్ చేశారు ఊరోళ్ళు. అరే ఊరు మొత్తం ఒక పాటను, మీరు ముగ్గురు ఒక పాట. ఊరు మొత్తం ఒక బడను, మీ ముగ్గురు ఒక బడే. అరే ఊరికి ఎదురు తిరిగి ఏడ బతుకుతాం? వాళ్ళదేం పోయిందిరా, వచ్చారు, ముంచారు, పోయారు. ఇప్పుడు బాధలు ఎవరికి? ఇప్పుడు వీళ్ళు కులంలోంచి వెళ్ళేస్తామంటున్నారా? ఊళ్ళోంచి వెళ్ళేస్తామంటున్నారా? ఎందుకురా? మన కులం కావాలరా, మనోళ్ళు కావాలి, బంధువులు కావాలి. ఏందిరా నీ పిచ్చి అని ఒక్కొక్కడికి బ్రెయిన్ వాష్ చేస్తే ఇద్దరు మెత్తబడ్డారు యేసు ప్రభుని వదిలేయటానికి. మూడో వాడు రోషయ్య మెత్తబడ్డా. ఏమన్నాడు తెలుసా? వాళ్ళన్నే రోషయ్య నేను వదిలేస్తున్నాను రా యేసు ప్రభునే. వాళ్ళు ఏదో వచ్చారు, ఆ పూట చెప్పారు, ఏదో బాప్తిజం ఇచ్చారు, పోయారు. మనకి ఎంత చెడ్డ ఊరు కావాలరా, మన కులం కావాలరా, మన బంధువులు కావాలరా, మన చుట్టాలు కావాలరా, పక్కాలు కావాలరా. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేని దేవుడు మనకెందుకురా, వదిలేద్దాం అన్నాడు. నిజంగా భక్తి కోసం, దేవుని కోసం వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వినండియా. వదిలేద్దాం అన్నాడు అన్న. అప్పుడు రోషే అన్నాడు, అన్నా తలంత లోతు నీళ్లలో మునిగి ఇక నా ఊపిరినంత వరకు యేసు ప్రభువే నా దేవుడు అని ప్రమాణం చేసి నువ్వు మాట తప్పుతావేమో. ఇటు పొద్దు అటు పొడిసినా సరే నేను మాట తప్పనన్నా, ఈ ఊపిరి యేసు ప్రభుతో పోవాల్సిందే అన్నాడు ఆయన. ఇంత లోతు నీళ్లలో మునిగి నువ్వు మాట తప్పడానికి ఇష్టపడ్డావు. వాళ్ళు అంతసేటు మనల్ని ప్రేమించే వాళ్ళైతే, మనకి ఇష్టమైన దైవాన్ని మనం నమ్ముకున్న వాళ్ళకు వచ్చిన నొప్పింది. వాళ్ళు మొక్కేదాన్ని వద్దన్నావా? వాళ్ళు చేసేదానికి మనం ఏమైనా అడ్డు చెప్పామా? మనకిష్టమైన దాన్ని మనం మొక్కుతున్నాం, మనకిష్టమైన దాన్ని మనం ఆరాధిస్తున్నాం. వాళ్ళకు వచ్చిన బాధ ఏంది? ఆయన ఆ పాయింట్ దగ్గర మనల్ని వెలేస్తామని బెదిరించడం ఏంది? ఆ విధంగా చెప్పాలంటే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి, కమాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి నాకు అది ఇష్టం లేదు. నా హృదయంలో నాకు యేసు ప్రభు గురించి విన్నాను, నాకు నచ్చింది. ఆయన నిజమైన దేవుడు. ఆ కొలతలన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. మరి ఆయన మన రక్షకుడు, విమోచకుడు. రేపు సచిన పరలోకం ఇవ్వటానికి ఆయనకి అవకాశం ఉంది, కానీ ఇంకెవడికి అవకాశం లేదు. ఇవన్నీ స్పష్టంగా అర్థమయ్యి తలంత నీళ్ళలో మునిగి
ఎట్ట మాట తప్పుతావన్నా అంటే, రే నువ్వు 100 చెప్పు, నువ్వు 100 చెప్పు, నాకు కులమే కావాలి, మన బంధువులే కావాలి, నాకు యేసు ప్రభు వద్దు. అట్లయితే నాకు వాళ్ళందరూ లేకపోయినా పర్లేదు, నాకు యేసు ప్రభు చాలు. నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదా, గట్టిగా పట్టుబట్టు. ఇక ఊరోళ్ళందరూ ఏకమయ్యారు. కూటికి లేక చస్తంటే పలకరిచ్చేవాడు ఉండడు, పని దొరకల్లాడుతుంటే పలకరిచ్చేవాడు ఉండడు, అప్పులోళ్ళు వచ్చి తరుముతుంటే అడ్డుకుని ఆదుకునేవాడు ఉండడు. ఎవడు చేసుకోమన్నాడా అంటుంటారు. ఎవడు చేసుకోమన్నాడు? పద్ధతి పాడు లేకుండా దొరికిన కాడల్లా లాగి 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 ఈరోజు వచ్చి తనమంటే తనరో అంటుంటారు. వాడు దన్నిపోవటం తిట్టిపోవటమే కానీ ఈ పోట్లకి సగం చచ్చినట్టు ఉంటుంది పరిస్థితి. ఈ పక్క పోట్లకి నువ్వు బాధల్లో ఉంటే ఒకడు పలకరించడు, కానీ యేసు ప్రభు నమ్ముకున్నావంటే ప్రతి ఒక్కడు వచ్చి నీకు లెక్చర్ ఇస్తుంటాడు. ఇంట్లో జలనోడు కూడా, దేవునికి స్తోత్రం. ఇంట్లో జలనోడు కూడా ఇంట్లో పోతే తలుపేసి తనులు తింటుంటాడు. అట్టాంటోడు కూడా వచ్చి మన క్లాసులు ఇస్తుంటాడు. తనులు తింటాడన్నాను, ఎవరితో తనులు తింటాడో మీకు అర్థమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీడు కూడా వచ్చి మన కౌన్సిలింగ్లు చేస్తుంటాడు. అంటే చెత్త కౌన్సిలింగ్లకి బెండ్ అయిపోయి మెతకవారంగా డౌన్ అయిపోయి ఇదైపోయే సోది రకాలు ఉండరు. సర్దుకోవటమే, కార్యాలు జరగవు. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసుకున్న నువ్వే ప్రభువా. ఈ ఊపిరి నీతోనే ప్రభువా. నువ్వే నిజమైన దేవుడివి, నువ్వే నా రక్షకుడివి, నువ్వే నా కోసం ప్రాణం పెట్టినవు. నీకు తెలుసా, ఊరు మొత్తం ఏకమై రోసయ్యకి వార్నింగ్ చేయి, యేసుప్రభుని వదిలిపెడతావా వెళ్ళేయమంటావా? వేసుకుంటే వెళ్ళేసుకోండి, యేసుప్రభుని మాత్రం వదిలే ప్రసక్తి లేదంటే చాటింపేసేశారు. రోసయ్య, రాగమ్మ ఆ కుటుంబాన్ని ఊళ్ళోంచి వెళ్ళేస్తున్నాం. ఎవరైనా ఊళ్ళో ఉన్నోళ్ళు వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ కార్యక్రమాలకు పోయినా, మీ కార్యక్రమాలకు వాళ్ళని పిలిచినా మీకు కూడా వెలివేతాయి అని ప్రకటించేశారు. ఆయన రాశాడు, ఊరు బయట వాళ్ళు ఇల్లు గుడిసేసుకుని ఉంటే రోజు ఒక ముసలోడు వచ్చి కూర్చొని పోతాడంట అక్కడ. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డ్యూటీ. ఎవరైనా అతని ఇంటికి వెళ్తున్నారేమో, అతను ఎవరినైనా పలకరిస్తున్నాడేమో, ఎవరైనా అతనితో మాట్లాడుతున్నారేమో చెకింగ్ కోసం ఒక ముసలోడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళ ఇంటి సమీపంలో కూర్చొని పోయి చూసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూసి వెళ్ళేవాడండి. ఎంత దారుణమో చూడండి. ఏంది వాళ్ళు చేసిన పాపం? యేసు ప్రభుని నమ్ముకోవటం. ఎంత నీచత్వం అది. అరే నీకు ఇష్టమైన 14 చోట్ల తిరుగుతున్నావు కదరా, నువ్వు ఒక దగ్గర ఉన్నావు. ఇప్పుడు జీవితం పరిగెత్తుతున్నావు, అక్కడక్కడ ఎన్ని చోట్ల తిరుగుతున్నావు నువ్వేమో 100కైనా నమ్మొచ్చు, 100కైనా మొక్కొచ్చు. ఆయన ఒక్కడిని నమ్ముకున్నాడు. ఆ ఒక్కడిని నమ్ముకున్నావు, నీకెందుకు రమ్మంట? నువ్వు 100, 150, 200 కూడా తిరుగుతావు. నువ్వు అచ్చంగా 40 రోజులు ప్రోగ్రాం పెట్టుకుని తిరిగే పనిలోనే ఉంటావు నువ్వు. లేకపోతే 100 రోజులు ప్రోగ్రాం పెట్టుకుని తిరిగే పనిలోనే ఉంటావు నువ్వు. ఒక్కడిని నమ్ముకున్నాడు యేసు ప్రభు. నమ్ముకు. నీకు వచ్చిన నొప్పి ఏంది? నీకు ఇష్టమైతే నమ్ముకో, లేకపోతే నువ్వు పడ్డ దానిలో ఏదో పడి సావు, అట్నే సావు. ఎందుకు నీకు మంట ఏంది? దాన్ని అంత తీవ్రంగా ఎందుకు తీసుకొని వెళ్ళేసావు? ఓ మాట చివరికి వెళ్ళేశారు. అన్న కూతురు పెళ్ళి ఆహ్వానించాడు తమ్ముడిని. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ వచ్చి కౌన్సిలింగ్, అరే రోసయ్య, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నావురా, అమ్మాయి నువ్వు రండి, పిల్లల్ని తీసుకొని రండి. ఎంత చెడ్డ మనం ఒకట్రా, యేసు ప్రభు లేదు, ఏవలేదు, వదిలేరా, ఫలానా రోజు పెళ్ళి రండి అని పిలిచాడు. పాప అన్న పిలిచాడు కదా, ఇన్నాళ్ళకి వచ్చి పలకరించని ఫ్యామిలీతో సహా వెళ్ళాడు. పొద్దున్న నుంచి 3 దాకా పాపం పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాకిరి చేశారు ఆ పెళ్లిలో. తీరా అన్నం తినడానికి విస్తళ్ళు వేసి విస్తళ్ళ ముందు కూర్చుంటే ఆ బంతిలో
ఈ ఫ్యామిలీ వచ్చి కూర్చునేసరికి ఆ మిగిలిన వాళ్ళందరూ లేచి వెళ్ళారు. ఎందుకురా లేచి వెళ్తున్నారు అని ఇతని అన్న అడిగాడు వాళ్ళని. మరి వెలివేయబడ్డోని తీసుకొచ్చి మా మధ్యలో కూర్చోబెడితే వాడితో కలిసి మేము ఎక్కడ తింటాం అన్నాం, మేము తినాం అని వెళ్ళారు. దానికి రోషయ్య అన్న అన్నాడు, నేను వాడితో మాట్లాడతాను, నాకు మీరు కావాలి, వాడితో మాట్లాడతాను నేనని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బంతిలోనే, ఇది నా పిల్ల పెళ్ళికి సంబంధించిందిరా, ఇది నా పరుగుకు సంబంధించింది, ఇప్పుడైనా చెప్పురా, మునిగిందే లేదు, యేసుప్రభుని వదిలేస్తానని చెప్పు, వాళ్ళందరూ నిన్ను కలుపుకుంటారా, అందరితో పచ్చపచ్చగా ఉండొచ్చాయా ఈ కార్యక్రమంలో, నా మాటినరా తమ్ముడా. చూసావా అన్న, ఇది మర్యాద కాదన్న, పిలిచి అవమానం చేసినట్టుందన్న. ఇది అవమానం అనుకో, ఇంకొకటి అనుకో, నాకు పిల్ల పెళ్ళి ముఖ్యం, నాకు ఊరు ముఖ్యం, మార్చుకుంటాను అంటావా ఇబ్బంది లేదు, లేకపోతే నిన్నైనా వదులుకుంటా కానీ ఊరిని వదులుకొని రా అన్నాడు. అంటే ఏందన్నా అన్నాడు. అట్టయితే నువ్వు లేచి వెళ్ళాల్సిందే అన్నాడు. భార్య, భర్త, పిల్లలు విస్తళ్ళ మీద నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారంట. విస్తళ్ళ మీద నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి ఆ పచ్చడో కారం నూరుకొని అప్పుడప్పుడు పిల్లలకు వండి పెట్టుకుందాం పొద్దుపోయాక. ఎందుకు? కేవలం యేసు ప్రభు విషయంలో ఆయన సరే పట్టెట్టబట్టాడో చూడండి, అది నేను చెబుతున్న పాయింట్. ఒకటే మాట, తలంత లోతు నీళ్లలో మునిగి ప్రమాణం చేశా, ఇక నా లైఫ్ ఆయనతోనే పోవాలి, ఇంక రెండో దానికి ఈ చేతులు ఎత్తి మొక్కేది లేదా లేదా లేదా. పాపం ఇస్తరాకుల మీద నుంచి లేపారుగా, అంత దారుణం. పసిపిల్లల కడుపు కూడా చూడకుండా పంపించేశారుగా. ఆయన ఏం పొందాడు? పెళ్ళయింది, అత్తగారింటికి అల్లుడు వచ్చాడని పందిరిలో మంచం వేశారు, కూర్చున్నట్టు ముందుకు పడ్డాడు, ప్రాణమైంది. 3 రోజులు కూడా గడవక ముందే ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. ఎంత డేంజర్ అండి సృష్టికర్తతో పెట్టుకుంటే. ఆయన కోపం వస్తే జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం, దాని ఎఫెక్ట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. రక్షింపలేని వాటిని ఆశ్రయించాం గతంలో, ఇప్పుడు రక్షకుడిని తెలుసుకున్న తర్వాత మెతక ఉండకూడదు. ఎంతమందికి అర్థమైంది అబ్బాయి? 2 చెప్పాను నేను. 1, పాపములు ఒప్పుకొని, అబ్బాయి మనకు పథ్యం పాపమే, ఇక నువ్వు ఏమేమో తీసుకొచ్చి లేకపోతే డబ్బులు తీసుకురా వచ్చి అందులో వెయ్యి, నువ్వు ఎట్టన్నా ఊరేగు అనే మాటలు ఇక్కడ ఉండవు. బాయ్ నువ్వు ఎక్కడన్నా గాలికి తిరుగు, ఆదివారం పొట్టు వచ్చి అంత సంద అందులో వెయ్యి, దీన్ని మేము బతుకుతాం, నీకెందుకు నువ్వు ఊరేగు అనే డైలాగులు ఉండవు ఇక్కడ. నిజంగా యేసు ప్రభు సేవ జరిగేది ఒరిజినల్గా యథార్థం ఎక్కడ జరిగినా ఫస్ట్ చెప్పేది ఏంటంటే, బాయ్ పాపాన్ని వదిలిపెట్టి మారు మనసు పొందు, పాపాన్ని ఒప్పుకో, మారు మనసు పొందు, లేకపోతే నీ బ్రతుకు శూన్యం, చచ్చినాక నరకం. ఈ 2 తప్పించుకోవాలంటే ముందు పాపాన్ని ఒప్పుకొనే ఆ పాప జీవితాన్ని వదిలే దేవుణ్ణి హత్తుకో, నిజ దేవుణ్ణి హత్తుకో. ఈ 2 మాటలు. ఒకవేళ నువ్వు నిజంగా బలమైన పట్టుబట్టి పరీక్షకు నిలిచి ఉన్నట్టయితే, అవసరమైతే నీ కోసం యేసయ్య వస్తాడంతే. నీ ఇంటికి వస్తాడు ఆయన, నీ ఇంటికి వస్తాడు బిడ్డ, నీ ఇంటికి వస్తాడు. ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, రోషం గల దేవుడు వస్తాడు నీ ఇంటికి. ఊరు మొత్తం నిన్ను నెట్టేసిన నీ ఇంటికి యేసయ్య వస్తాడు. చాట్లు, చీపుళ్ళు అవన్నీ అల్లుకొని పట్నంలో అమ్మి డబ్బులు తెస్తానమ్మే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని అప్పచెప్పి వెళ్ళాడు భర్త. అప్పటి రోజుల్లో భర్త వెళ్ళేటప్పుడే బిడ్డకి జ్వరంగా ఉంది. వెళ్ళి పాపం ఆయన పట్నం వెళ్ళాడు. వెళ్ళిన కాడి నుంచి వాన పట్టింది, ఆయన అమ్మాతి కాల. వానకు తిరిగి ఎక్కడ అమ్ముతాడు? అది తడిసింది అంటే పనికిరావు. పాపం ఆయనేమో అక్కడ ఆగిపోయాడు, ఇక్కడేమో ఈ ఊర్లోంచి పలకరించే దిక్కు లేదు. ఆ బిడ్డ జ్వరం రోజుకి ఎక్కువైపోయి, అది విష జ్వరం. ఒక 4-5 రోజులకి బిడ్డ చనిపోయాడు.
చనిపోతే ఆ బిడ్డను పెట్టుకొని ఏడుస్తుంది. అదే బిడ్డ చచ్చిపోయాడు ఏడుస్తుందని అటు ఇటు తిరుగుతా చూస్తా పోయారు, కానీ ఏమైందమ్మా అని ఒక్కడ పలకరించలా బిడ్డను పెట్టుకొని ఏడుస్తుంది, శవాన్ని పెట్టుకొని నా పంచలో. ఒక పెద్ద ఆయన గొడుగు కర్ర లాంటి ఒక కర్ర చేతిలో పట్టుకొని వచ్చి ఆ ఇంటి తడిక దగ్గర వచ్చి తడతనంట. ఏమమ్మా, ఎవరో అన్నాడు. ఆ తడికి నెట్టుకుంటా వచ్చి ఆ మెల్లలోకి వచ్చాడు. గుడిసె చుట్టూ దళ్ళు ఉంటాయి అప్పటి రోజుల్లో, ఎదురు తడిక, ఆ తడికి నెట్టుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే ఆమె ఏడుస్తుంది బిడ్డను పెట్టుకొని, శవాన్ని పెట్టుకొని. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. బిడ్డ చచ్చిపోయాడయ్యా, నా బిడ్డ చచ్చిపోయాడయ్యా, కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడ్డాడు, సడన్గా ఇట్లా అయిపోయాడయ్యా, 5-6 రోజుల నుంచి ఏమీ తిండి లేదయ్యా వాడికి, వాళ్ళ నాన్న కూడా లేడయ్యా, ఊరు మమ్మల్ని వెళ్ళేసిందయ్యా. అన్నట్టు నువ్వు వచ్చావు, నువ్వు మాతో మాట్లాడావని తెలిస్తే ఈ ఊరు వాళ్ళు నిన్ను కూడా వెళ్ళేస్తారయ్యా, నువ్వు మా దగ్గరికి రాకూడదయ్యా అందామే ఆ బాధలో. ఆయన అన్నాడు, నన్ను లేసేవాడు ఎవడున్నాడులే, నన్ను లేసేవాడు ఎవడు లేలే, ఇంతకేంది చచ్చిపోయాడు అంటావా, చచ్చిపోలేదు నీ మొహంలేలే అని నేల మీద వంగి అంత మట్టి తీసుకొని ఆ చిన్నవాడి నోరు తెరిచి ఆ నోట్లో వేసి, ఏ చిన్నోడా లే అన్నాడు. ఆ చచ్చిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. కావాలంటే ఆయన సాక్ష్యం బుక్ ఉంది, తీసుకొని చదవండి మీరు. నేను చెప్పాను కదా పేరు, అందులో ఏమి రాశాడు, ఈ మ్యాటర్ రాశాడు. చచ్చిపోయినాడు బ్రతికాడు. ఈయన అంటాడు, వాడికి జ్వరం తగ్గితే పెడదామని కమలాకాయలు దాచిపెట్టావుగా ఉట్లో, తెచ్చిపెట్టు, వాడికి నీరసం ఉంటుంది, వాడికి తెచ్చిపెట్టు అన్నాడు. పరిగెత్తుకుంటూ పోయింది బిడ్డ. ఇప్పుడు వాడు లేచి కూర్చున్నాడు, ఆకలి అంటున్నాడు. వాడు 5-6 రోజులైంది ఆకలమ్మా అని. జ్వరం వస్తే మనకి తినబుద్ధి కాదు చూడు, ఇప్పుడు వాడు ఆకలి అవుతుంది, నాకు తినబుద్ధి అవుతుంది నాకు అంటే పరిగెత్తింది లోపలికి. నేను చెప్పాడు, ఆ ఉట్లో కమలకాయలు పెట్టావుగా, అప్పుడేంది ఉట్లో మూకుళ్ళు, అందులో పదార్థాలు పెట్టుకుంటారు. పరిగెత్తుకుంటూ పోయింది తీసుకొద్దామని. పోయి ఆ కాయలు తీసుకొని బయటకు వచ్చేసరికి చిన్నోడు కూర్చొని ఉన్నాడు, ఏం లేడు. ఇటుపక్క చూసినా అటుపక్క చూసినా మనిషి నడిచిపోతున్న జాడే లేదు. దైవజనుడు రాస్తాడు తన సాక్ష్యంలో, యేసయ్య మా ఇంటికి వచ్చాడు అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. ఏమైనా కానీ యేసయ్యా నీతో చేసిన తీర్మానం స్థిరపరచు. ఈ జీవితం ఇక నీతోనే ప్రభు. నా కలలో, తలంపులో, ఊహల్లో కూడా ఇంకో దానికి స్థానం లేదు. ఈ జీవితం ఇక నీతోనే ప్రభు అనే తీర్మానంతో యేసు ప్రభు దగ్గర నిలవాలి మనం. కొద్ది గొప్ప పరీక్షలు వచ్చినా, మరి ఇప్పుడే లైన్లోకి వచ్చావు కదా నువ్వు, కొంచెం కొద్ది గొప్ప నీకు టెస్టులు వచ్చినా దానికి నిలదొక్కావంటే భవిష్యత్తు ఫలాన్ని తీవ్రంగా అనుభవిస్తావు దేవుల్లో. హల్లెలూయా.